గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ. అక్కడ కొద్దిగా ఇటు జరిగితే ఇబ్బంది ఏముండదు, కొద్దిగా ఇటు జరగదు. అక్కడ కొద్ది ఇబ్బంది అవుతున్నట్టుంది, కొద్దిగా పక్కకు జరగదు. జై తెలంగాణ. గౌరవనీయులు ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి దయచేసి. జై తెలంగాణ. బిల్డింగ్ మీద ఉన్నోళ్ళు కూడా ఇక్కడ జై తెలంగాణ. కారు గుర్తుకే. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరాల మరిగా. వినబడుతుందా? గౌరవనీయులు సోదరులు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, విద్యావేత్త, గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ గారి సైనికుడిగా నేను పని చేస్తాను, మీరు ఆశీర్వాదం ఇవ్వండి అంటూ మీ అందరి ముందుకు ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం విచ్చేసిన యువ నాయకులు, ఉత్సాహవంతులు, గౌరవనీయులు సోదరులు మరి రాజశేఖర్ రెడ్డి గారికి, మేయర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు, నందారెడ్డి గారు, గౌరవనీయులు జహాంగీర్ గారు, భాస్కర్ యాదవ్ గారు, చంద్రశేఖర్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున, నేను ఊహించిన దానికంటే చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే మల్లారెడ్డి గారికి 87,000 ఓట్లు, 88,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, కానీ రాజశేఖర్ రెడ్డి గారికి 150,000 ఓట్ల మెజారిటీ వచ్చేటట్టున్నది. నాకైతే నిజంగా ఇది ఎన్నికల ప్రచార సభలాగా అనిపిస్తలేదు, ఇదేదో విజయోత్సవ సభ. ఈ విజయోత్సవ సభలో గెలిచిన తర్వాత మీ మేడ్చల్ అల్లుడు మీ ఊరికి వస్తే దగ్గరికి తీసుకున్నట్టుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, ఒక్క విషయం ఆలోచించమని కోరుతా ఉన్నా. 3 నెలల కిందట మీరు కడుపు నిండా భోజనం పెట్టి ఓట్లతో దీవెన ఇచ్చి ఇటు మల్లారెడ్డి గారిని శాసనసభ్యుడిగా, కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రంలోని పేదలు, ఈ రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉంటారనే ఒక అభిప్రాయంతో బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి ఇక్కడ 88,000 ఓట్లు ఇస్తే రాష్ట్రంలో 88 సీట్లు ఇచ్చి రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ గారికి దీవెన కట్టబెట్టినారు. మరి 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నిక వచ్చింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఈ ఎన్నికలతో కేసీఆర్ కి సంబంధం లేదు, టిఆర్ఎస్ కి సంబంధం లేదు, ఇది జాతీయ ఎన్నికలని చెప్పి కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒక్క మాటలో అర్థం చేసుకోవచ్చు, ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎంపీలు ఎందుకు గెలవాలనే మాట ఒక్క మాటలో చెప్పొచ్చు. తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం. తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం. కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మీ మేడ్చల్ నియోజకవర్గంలోని రైతులు కావచ్చు, రైతు బిడ్డలు కావచ్చు, ఒక విషయం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పక్కనే ఉన్నది ముఖ్యమంత్రి నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం. గజ్వేల్ నియోజకవర్గానికి కానీ, మేడ్చల్ కానీ ఈరోజు గోదావరి జలాలు తీసుకొని వచ్చి ఏ రకంగానైతే మీ దగ్గర ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉన్నారు, అదే రకంగా రేపటి రోజున ఇక్కడి బీడు భూములకు, ఇక్కడి రైతులకు, రైతాంగానికి, వ్యవసాయానికి గోదావరి నీళ్లు తీసుకురావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతా ఉన్నది. ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నది. 2.5 ఏళ్ల కిందట భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ పక్కనే ఉన్న గజ్వేల్కి వచ్చిండు. వచ్చినాడు ఇదే మాదిరిగా ఒక బహిరంగ సభ, 1,00,000 పైచిలకు మంది వచ్చినారు. ఆ 1,00,000 మంది ముందు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు, పక్కనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,
ఆంధ్రప్రదేశ్ లో ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కడుతుంటే అక్కడ మీరు రూపాయి ఖర్చు అయితే 90 పైసలు మీరే ఢిల్లీ నుంచి పంపిస్తున్నారు. జాతీయ హోదా ఇచ్చినారు. మా కాళేశ్వరానికి కూడా జాతీయ హోదా ఇవ్వండి. మా మేడ్చల్ రైతన్నలు, మా గజ్వేల్ రైతన్నలు, మా తెలంగాణ రైతన్నలందరూ మీకు దీవెన పెడతారని చెప్పి 2.5 ఏళ్ల కిందట మన ముఖ్యమంత్రి గారు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. తర్వాత 10ల సార్లు ఢిల్లీకి పోయి బతిమలాడినాం, కలిసినాం. మోడీ గారు తెలంగాణ ఈ దేశంలో అతి చిన్న వయస్సున్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. ఇక్కడి రైతులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, మొగులు దిక్కు చూస్తున్నారు. మరి ఎప్పుడు మా తెలంగాణ బీడు భూములకు నీళ్లు వస్తాయని చెప్పి కన్నీళ్లతో చూస్తున్నారు. సహకరించండి అని అడిగినాం. కానీ సడి చప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిండు గాని మనకు మాత్రం ఇయ్యలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రేపటి రోజున ఎవరినో బతిమలాడే అవసరం లేకుండా, ఎవరిని యాచించే అవసరం లేకుండా, ఎవరిని ఢిల్లీలో అడుక్కునే అవసరం లేకుండా ఢిల్లీని శాసించాలంటే సారు కారు 16 ఢిల్లీలో మనం ఎవరు చెప్తే వాళ్ళదే సర్కారు కావాలి. అప్పుడు వస్తుంది ఢిల్లీ. అప్పుడు మనం ఢిల్లీకి పోవుడు కాదు, ఢిల్లీ వాళ్ళే దిగి వచ్చి హైదరాబాద్కి వచ్చి దండం పెట్టి మీకేం కావాలన్నా నాయన అని బతిమలాడి మన కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చిపోయే పరిస్థితి వస్తుందనే మాట చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో భారతదేశంలో మంచితనంతో నడవది. उंगली सीधी क्या बोलते घी सीधी उंगली से नहीं निकलती, తేడి उंगली से ही निकलता. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చూడండి దేశం ఎట్లా నడుస్తుందో. కర్ర ఎవరి దగ్గర ఉంటే బర్రె వాడే మలుపుకొని పోతున్నాడు ఈ దేశంలో. జిస్కా లాఠీ ఉస్కా భైన్స్. చూడండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. మన తెలంగాణ ఏర్పడ్డది జూన్ 2014లో. ఏర్పడ్డ వారం రోజుల లోపలనే మన 7 మండలాలు గుంజుకొని పోయి నరేంద్ర మోడీ గారు ఆంధ్రాలో కలిపిండు. ఎందుకు కలిపిండంటే మందబలం, చంద్రబాబు నాయుడు మందబలం. ఆ మందబలంతో చంద్రబాబు నాయుడు, అప్పుడున్న వెంకయ్య నాయుడు ఇద్దరు ఒత్తిడి తెచ్చినారు. మీరు కలపాల్సిందే అంటే కలిపి మనకు ఒక ఉత్తరం రాసి పారేసింది. ఎందుకు మనోళ్ళు లేదు ఢిల్లీలో అన్నాడు. అదే రకంగా ఆలోచించండి మీరు. కేంద్రంలో నీతి ఆయోగ్ అని ఒక సంస్థ ఉంటది. ఆ నీతి ఆయోగ్ మనం పెట్టింది కాదు, మోడీ గారే పెట్టిండు. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ తెలంగాణకు వచ్చింది. ఇక్కడ ఇంటింటికి నీళ్లిచ్చే మిషన్ భగీరథను పరిశీలించింది. చెరువులు బాగు చేసుకునే మిషన్ కాకతీయను అధ్యయనం చేసింది. మంచి కార్యక్రమాలు అని వెన్నుదట్టింది. తట్టి కేంద్రానికి ఉత్తరం రాసింది. మోడీ గారు మంచి పని చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం, వీళ్లకు మద్దతు ఇవ్వండి. మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వండి, మిషన్ భగీరథకు ఒక 15,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి 19,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఒక సిఫారసు చేసింది. అంటే మొత్తం 24,000 కోట్లు ఇమ్మన్నది. ఎన్ని పైసలు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు? 0 ఎందుకు? మనకు మంది బలం లేదు, ఢిల్లీలో గల్లాబట్టి నిలదీసే పరిస్థితి లేదు. అదే రేపు మీరు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా మల్కాజ్గిరికి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే ఆయనకు తోడుగా 15 మంది కూడా ఢిల్లీలో ఉంటే రావా మన పైసలు మనకు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట మీరు ఆలోచించండి, ఈరోజు దేశం ఎట్లా నడుస్తున్నదో. కేంద్రంలో ఎవరు రైల్వే మంత్రి ఉంటే వాళ్ళదే నడుస్తుంది, రైలు వాళ్ళ దగ్గరికే ఉరుకుతుంది. మమతా బెనర్జీ రైల్వే మంత్రి ఉంటే రైళ్లన్నీ బెంగాల్ పోతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రైల్వే మంత్రి ఉంటే రైళ్లన్నీ బీహార్ పోతాయి. అవసరమైతే లాలూ ప్రసాద్ యాదవ్ గారి అత్తగారు ఊరు దాకా కూడా పోతుంది రైలు. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి అయితే దేశంలో బుల్లెట్ రైలు పెట్టిండు. మన మల్కాజ్గిరి పార్లమెంటుకు రాదు, మన హైదరాబాద్కు రాదు, మన సికింద్రాబాద్కు రాదు, మన మేడ్చల్ మొఖాన్న అయితే అసలుకే రాదు. ఏడికి పోయింది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి గుజరాత్ కు పోయింది, కానీ మన దగ్గరికి మాత్రం రాలే. అందుకే ఆలోచించాలి. రేపటి రోజున హై స్పీడ్ రైలు రావాలన్నా మన హైదరాబాదు, మన తెలంగాణ, మరి ఢిల్లీలో తన గొంతు నిలుపుకోవాలన్నా మన వాళ్ళు అక్కడ ఉండాలి. పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అంటారు. మరి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టిఆర్ఎస్, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టిఆర్ఎస్. మన పార్టీ మనకుండగా మంది పార్టీ కాంగ్రెస్ కు ఓటేసుడు ఎందుకు? మంది పార్టీ బీజేపీకి ఓటేసుడు ఎందుకు? వాళ్ళకు ఓటేసుడు ఎందుకు? వాళ్ళని పెద్దోళ్ళని చేసుడు ఎందుకు? మళ్ళీ వాళ్ళ దగ్గర దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి అయ్యా ఇది అయ్యా అది అని ఎందుకు అడగాలి?
అయినా ఒక్క మాట మీరు ఆలోచించండి. ఇలా బీజేపీ ఎంపీలో కాంగ్రెస్ ఎంపీలో గెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఢిల్లీకి గులాంగిరి చేస్తారు తప్ప ఏమి కాదు వాళ్ళతోని. ఊదు కాలది, పీరి లేవది వాళ్ళతోని, ఏది కూడా కాదు. రాహుల్ గాంధీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. నరేంద్ర మోడీ గారు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో తెలంగాణ బీజేపీ ఎంపీలు. అందుకే ఆలోచించాలి. మన కోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి. మన కోసం అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడేటోళ్ళు రేపు ఢిల్లీలో ఉండాలి తప్ప వాళ్ళను ఎవరిని పడితే వాళ్ళని గెలిపించుకుంటే కాదు. కొంతమంది అంటున్నారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏం చేస్తాడు కేసీఆర్? 16 మంది ఎంపీలతో ఏం చేయగలుగుతాడు అంటున్నారు. ఏం చేస్తాడా? ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ గారు. ఆయనకు 16 మంది ఉంటే ఏం చేస్తాడో ఆలోచించమని కోరుతున్నా. ఢిల్లీ మెడలు పక్కా వంచుతాడు. ఏం చేయాలనో గది చేసి రేపటి రోజున బ్రహ్మాండంగా అన్ని నిధులు సాధించుకొచ్చే సత్తా మన నాయకుడు కేసీఆర్ గారికి ఉంది. మేడ్చల్ నియోజకవర్గ బాగోగులు, మీ అందరి అభివృద్ధి, మీ అందరి సంక్షేమం, మీ ఊర్లు బాగుండాలి, రోడ్లు, మోరీలు, నీళ్లు, నల్లాలు అన్ని బాగుండాలన్న ఉద్దేశంతోనే మంత్రిగా మల్లారెడ్డి గారిని కేసీఆర్ గారు మీ దగ్గరికి పంపినారు. కేసీఆర్ గారు మీరిచ్చిన తీర్పుకు 88,000 ఓట్ల మెజారిటీతో మీరిచ్చిన తీర్పుకు ముగ్ధుడైపోయి ఆయన ఈరోజు మంత్రివర్గంలో మల్లారెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు. రేపటి రోజున బ్రహ్మాండంగా గౌరవం, మంత్రిగా ఆయనకు వచ్చిన గౌరవం రెట్టింపు కావాలంటే, ఇనుమడింపజేయాలంటే 88,000 కాదు, 150,000 ఓట్లతో రాజశేఖర రెడ్డి గారిని గెలిపించండి. నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి ఏమో ఆయన రాజకీయానికి కొత్త కావచ్చు, కానీ ఒక విద్యావేత్త, ఒక యువకుడు, ఒక ఉత్సాహవంతుడు, పని చేయాలని ఆరాటపడుతున్నాడు, మీకోసం పనిచేస్తా అంటున్నాడు. ఆయనకు కొత్తగా రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకునే కర్మ లేదు. ఆయన వ్యాపారాలు ఆయనకున్నాయి. సంపాదించుకునేందుకు ఆయనకు కావలసిన అవకాశాలు భగవంతుడు ఇచ్చినాడు. ఆయన ఇలా సేవ చేస్తా అని వస్తా ఉన్నాడు. కానీ ఆయన మీద నిలబడ్డోళ్ళ సంగతి ఏంది? కాంగ్రెస్ ఆయన నిలబెట్టిరు. నేను ఒక్క మాట అడుగుతున్నా. ఒక్క నిమిషం. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక్క మాట మీరు ఆలోచించండి. అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్ అని ఒక నియోజకవర్గం ఉంది. ఈ సిపాయి అక్కడ ఎమ్మెల్యే ఉండే ఇది వరకు. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇది బాగలేదు, ఈయన కథ బాగలేదు, ఈయన లెక్క బాగలేదు అని చెప్పి ఆడికెళ్ళి నిలగొట్టిరు. మరి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్లతో, అన్నదమ్ములతో మేడ్చల్ నియోజకవర్గంలో నేను ఒక్కటే అడుగుతున్నా, కొడంగల్లో చెల్లని రూపాయి మేడ్చల్ల చెల్తుందా? కొడంగల్ ప్రజలు వద్దు, మాకు ఈ కాగితం వద్దని చెప్పి చిత్తు కాగితం లెక్క వారేసింది, మీరు నెత్తి మీద పెట్టుకుంటారా? వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళ? కొడంగల్ వాళ్ళకి తెలివి ఉన్నది, మనకు లేదా? మరి సొంత ఊళ్ళోనే సొంత జిల్లాలనే దిక్కులేదు. ఇక్కడికి వచ్చి నేను ఇది చేస్తా, అది చేస్తా, అల్లం బెల్లం అంటే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గదులు చేయిస్తాడా? మా అక్క జిల్లాలో ఆలోచించాలి. అక్కడనే దిక్కులేదు ఆయనకు, వాళ్ళ సొంత జిల్లాలనే అడ్రస్ లేదు. వీడికొచ్చి ఎగిరెగిరి పడుతున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, పోనీ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఒక మంచి వ్యక్తి నిలబెట్టినా మనం కొద్దిగా కదరిద్దాం, కొద్దిగా గౌరవం ఇద్దాం. ఎవరైనా ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలతోని అడ్డంగా దొరికిపోయిన నేరస్తుడు ఒక దొంగను తీసుకొచ్చి ఇవాళ మల్కాజ్గిరి ప్రజల మీద, మేడ్చల్ ప్రజల మీద రుద్దుతామంటే మనం అమాయకులమా, పిచ్చోళ్ళమా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లాంటి వాళ్ళు అవసరమా? ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరమా? ఇట్లాంటి వాళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్కి అవసరమా? ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తాడట. ఏం ప్రశ్నిస్తావు? ఏం కొత్తగా ఏం చెప్తావు? ఎందుకు కేసీఆర్ గారు మా పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడని ప్రశ్నిస్తావా? ఎందుకు షాది ముబారక్ ఇస్తున్నాడని అడుగుతావా? ఎందుకు ఆడబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రికి, సర్కార్ దవాఖానకు కాన్పుకు పోతే ఆడపిల్ల ఉడితే 13,000 ఎందుకు ఇస్తున్నాడు, మగ పిల్లగాడు ఉడితే 12,000 ఎందుకు ఇస్తున్నాడు అని అడుగుతావా? ఎందుకు ఇన్ని మంచి పనులు చేసి మళ్ళా గెలిచిండని అడుగుతావా? ఏం అడుగుతావు? ఏం ప్రశ్నిస్తావు? ఎందుకు పేదింటి మరి బిడ్డలకు సన్నబియ్యంతో బువ్వ పెడుతున్నాడని అడుగుతావా? ఆసరా పెన్షన్లు ఈ దేశంలో ఎవరు ఇయ్యని విధంగా 1000 రూపాయలు ఇస్తున్నాడు, రేపు మే నెల నుంచి 2,000 ఇస్తాడు, ఎందుకు ఇస్తున్నాడని అడుగుతావా? పేదవాళ్ళను ఎందుకు మంచిగా చూసుకున్నాడని అడుగుతావా? రైతు బంధు రూపంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి రాని ఆలోచన చేసి ఈ దేశంలో రైతులకు
అండగా నిలబడ్డాడు ఎందుకని అడుగుతావా? రైతు బీమా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయని ఆలోచన చేసి 5 లక్షల జీవిత బీమా రాష్ట్రంలోని 40 లక్షల మంది రైతులకు చేసిండు ఎందుకని అడుగుతావా? ఏమడుగుతావు? మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నీ పార్టీ దద్దమ్మలు 55 ఏళ్లలో చేయని పనిని 5 ఏళ్లలో చేసిన కేసీఆర్ ను ఏం అడుగుతావు? ఏం ప్రశ్నిస్తావు? ఏం అర్హత ఉంది నీకు? కోడంగల్లోనే నిన్ను ఉరికిచ్చి కొడితే ఇక్కడ వచ్చి పడ్డావు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే భయపడేటోళ్ళు ఎవరు లేరు. నీ ఉడత ఊపులకి ఇక్కడ మేడ్చల్లో అదిరిపోయేటోడు ఎవరు లేడనే మాట కూడా ఆయనకు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. ఒక ఆయన అంటాడు, అన్నా నీ రైతు బంధు నేను చేయిస్తాను, రంది పెట్టుకో. కాగా వస్తాయి, నీకు కూడా వస్తాయి. నేను ఏమంటున్నా అంటే, ఒకరికో ఇద్దరికో ఆడిడ భూమి పంచాయతీలు తాకట్లు ఉంటాయి. ఇక మీకు నాకంటే బాగా తెలుసు ఊళ్ళో గెట్టు పంచాయతీ. ఊరంటే గుర్తొచ్చింది. ఈ మధ్యన నేను ఒక సినిమా చూసిన. ఆ సినిమాలో ఇట్లనే ఎలక్షన్ వస్తే ఆ సినిమాలో ఒక పాట ఉన్నది, నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా తేల్చుకో అని చెప్తాడు. నేను ఇవాళ మా మేడ్చల్లోని నాగన్నలను, సీనన్నలను, రాజన్నలను, మల్లన్నలను, సుధీర్ అన్నలను, అందరు అక్కలను, చెల్లెలను ఒకటే కోరుతా ఉన్నా. ఈ రోజు మీ ముందు స్పష్టమైన ఛాయిస్ ఉన్నది. ఆ గట్టు మీద కాంగ్రెస్ ఉన్నది, ఈ గట్టు మీద టిఆర్ఎస్ ఉన్నది. ఏ కాంగ్రెసు కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ ఆ గట్టు మీద ఉన్నది. అడగకుండానే రైతులకు అందరికీ 24 గంటల కరెంట్ ఇస్తున్న టిఆర్ఎస్ ఈ గట్టు మీద ఉన్నది. తాగునీరు అడిగితే సాగునీరు అడిగితే కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఆ గట్టు మీద ఉన్నది. అడగకుండానే చెప్పకుండానే ఈ రోజు ఇంటింటికి తాగునీరు, 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తున్న కేసీఆర్ గారు టిఆర్ఎస్ ఈ గట్టు మీద ఉన్నది. ఆ గట్టు మీద ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ ఉన్నాడు. ఈ గట్టు మీద యువకుడు, విద్యావంతుడు, విద్యావేత్త మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. ఒక్క మాటల ఇవన్నీ కాదు గాని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గట్టు మీద కారు ఉన్నది, ఆ గట్టు మీద బేకారు వాళ్ళందరూ ఉన్నారు. ఎవరు కావాలే తేల్చుకోండి. ఆగం కాకండి, మాటలకు ఆగం కావద్దు. 5 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది ఆలోచించండి. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం బాగుపడ్డం, ముందుకు పోతున్నాం అనుకుంటే మాకు ఆశీర్వాదం ఏంటి? లేదా కాంగ్రెస్ వాళ్ళు చాలా ఉద్ధరించిండ్రు, చాలా గొప్ప వాళ్ళు, చాలా చాలా పుణ్యాత్ములు వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఆశీర్వాదం ఏంటి? మాకు అభ్యంతరం లేదు. కానీ మోసపోకండి. ఈ రోజు ఒక ఆయన అంటాడు, భారత ప్రధానమంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం ఒక ఆయన చేస్తా ఉన్నాడు. 5 ఏళ్ల కింద చాయ్ వాలా అన్నాడు, ఈ రోజు చౌకీదార్ అంటున్నాడు. ఒక ఆయననేమో చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయన్నేమో మా నాయనమ్మ పరిపాలించింది, మా ముత్తాత పరిపాలించిండు, మా అమ్మ పరిపాలించింది, కాబట్టి ఈ దేశానికి నేనే ఠేకేదార్ అని ఇంకో ఆయన అనుకుంటున్నాడు. కానీ మనకేం కావాలో ఆలోచించుకుందాం. ఈ చౌకీదార్ కావాలనా, ఆ ఠేకేదార్ కావాలనా, లేదా ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక వఫాదార్, ఒక ఇమాందార్, ఒక జిమ్మెదార్? ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కావాలనా ఆలోచించమని చెప్పి కొడతా ఉన్నా. ఆగం కావద్దు, ఆగం కావద్దు. ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమాగమై ఓటేయద్దు. ఎవరితో మనముంటే మన తెలంగాణకు లాభం అవుతుంది, ఎవరి నాయకత్వం అయితే తెలంగాణ ముందుకు పోతుంది ఆలోచించాలి తప్ప ఆగమాగమైపోయి గోల్మాల్ మాట అడ్డం పడిపోతే దెబ్బంతమనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఆయన కులాలు రెచ్చగొడతాడు, ఇంకొక ఆయన మతాలు రెచ్చగొడతాడు. పట్టించుకోకండి. మనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటేనే మినీ భారతదేశం. ఇక్కడ అందరున్నారు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరున్నారు. మనం అందరి బంధువులం తప్ప కొందరి కోసం పని చెయ్యం. వాళ్ళ మాదిరిగా కులాల పేరుతో, మతాల పేరుతో రాజకీయం చెయ్యం. మీకు చాతనైన నాళ్ళు సేవ చేస్తాం, లేకపోతే అవసరం పని చేసుకుంటాం. కానీ దొంగ పనులు చెయ్యం, దొంగ సంచులు మొయ్యం, అడ్డమైన కేసుల్లో ఇరికి మీకు చెడ్డ పేరు మాత్రం చేయం. ఇంకొక మాట మాత్రం చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డికి మీరు అవకాశం ఇస్తే మీరు తలెత్తుకునే విధంగా పనిచేస్తాడు. మీరు తలెత్తుకునే విధంగా గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా పనిచేస్తాడు. అవతల ఉన్న దొంగలకు అవకాశం ఇస్తే మీ పార్లమెంటు, మీ నియోజకవర్గ ఇజ్జత్ తీసే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆలోచించండి. ఆలోచించి ఏప్రిల్ 11 నాడు బ్రహ్మాండంగా కారు గుర్తు మీద ఓటేసి రాజశేఖర్ ను గెలిపించి కేసీఆర్ గారిని మళ్ళీ ఆశీర్వదించండి అని కోరుతూ, ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి, మరి టైం కూడా అవుతున్నది. దయచేసి మీ అందరికీ నాకు మా మేయర్ గారు గుర్తు చేస్తున్నారు, మంత్రి గారు గుర్తు చేస్తున్నారు.
అన్న మేడ్చల్ల డిగ్రీ కాలేజ్ కావాలి, ఇక్కడ అండర్ బ్రిడ్జ్ కావాలంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇగో ఇవన్నీ చేసినందుకే ముందుకు రా సార్, ఇగో ఇవన్నీ చేసినందుకే మళ్ళా నన్ను మంత్రి చేసిండు సార్. ఇక మల్లారెడ్డి గారిని మంత్రిని చేసినాక ఇక మళ్ళీ అన్ని మళ్ళా మనమే చేయాలంటే కుదరది. ఆయన బాధ్యత, మంత్రి గారి బాధ్యత. ఇప్పటికే 12 కోట్లతోని ఆ బ్రిడ్జ్ మంజూరైంది, పనులు మొదలు పెడతాం తొందరలో. కాలేజీ మంజూరు చేయించే బాధ్యత కూడా నీదేనా? మల్లారెడ్డి గారి బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ, ఆయనకు నేను అన్ని రకాలుగా సహకారం ఉంటా అని చెప్పి తెలియజేస్తూ, మరి రాజశేఖర రెడ్డి గారిని పెద్ద మేయాడితో గెలిపించేటోళ్ళు ఒకసారి చేయి లావట్టును ప్లీజ్. తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మావాళ్ళు కాదా? ఆ మిద్ద మీద ఉన్నోళ్ళు ఒకసారి రెండు చేయిలు రెండు చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, డేంజర్. పిడికిలి, మొండి చెయ్యి దేశాన్ని మింగింది, వద్దు. పిడికిలి కారు గుర్తుకే హైదరాబాద్ దాకిన పడాలి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. కారు గుర్తుకే 1,50,000 ఓట్లు రావాలి పక్కన. జై తెలంగాణ.